మార్చినారు నువ్వు నేను నమ్మబట్టి. కూడు పట్టి నోడికింత కూడు లేదు ఇక్కడ, గూడు కట్టి నోడి గూడు కూలిపోయేది ఇక్కడ. తరతరాలు సరిపడంత సంపాదిస్తారు, చదువు చెప్పేటోడి కంటే చదువు లేనోడే ఇక్కడ. చాలు ఇక గమ్మునుంది చాలు చాలు, రైతు అన్న ఆత్మహత్యలు చాలు, పేపర్ లీక్ వల్ల చావులు చాలు, పేదవాడి కంట నీరు. అరే 100 కోట్లు వద్దు మాకు, కూటికింత పువ్వ చాలు, పెద్ద పెద్ద కార్లు వద్దు, ఉండటానికి ఒక్క ఇల్లు చాలు, క్లబ్ గిప్పు హౌజులు వద్దు, మంచి విద్య ఉంటే చాలు, బారు బీరులొద్దు మాకు, బతకడానికి ఒక్క జాబ్ చాలు, నీ 2 రూపాయల నూకలొద్దు, 2000 చిల్లరొద్దు, కల్తీలున్న హామీలొద్దు, మాటలొద్దు. అరే డెవలప్మెంట్ పేరు మీద చెట్ల నీరు నరికితే నాకెందుకు అనుకోకుండా నేటి తరం ఊపిరి కోసం పోరాడి గెలిచారు. థ్యాంక్ యూ అన్న అక్కలు, హైదరాబాద్ యూనివర్సిటీని కేబీఆర్ ని కాపాడినందుకు. జై తెలంగాణ, బోలో జై తెలంగాణ. తెలంగాణ అడ్డ, ఇది పోరాటాల గడ్డ, బోలో జై తెలంగాణ. ఇండియాలో ఏం మారింది? ఒకప్పుడు తెల్లోళ్ళు భారతీయులను హింసించి మన అమ్మాయిలను రేప్ చేసి చిత్రహింసలు పెట్టి, ఇప్పుడు తెల్లోళ్ళ కంటే ఘోరంగా తెల్ల షర్ట్ వేసుకొని సొంత దేశాన్ని అమ్ముతున్నారు. ఒక లాభం కోసం ఫ్యాక్టరీ నుంచి వచ్చే పాయిజన్ అంతా మన నదులలో కలుపుతున్నారు. బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు, కానీ రేప్ చేసే వాళ్ళకి శిక్షించి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. చూస్తుంటే కాదు ఇది ఇంకెంతకాలం మీ గతి. తెరవాలి నువ్వు నీ కళ్ళని, చూడాలి జరిగే తప్పుని, విడాలి నువ్వు నీ నోరిని, అడగాలి నువ్వు నీ హక్కుని, ప్రశ్నించి నువ్వు సర్కార్ని, దిద్దాలి నువ్వు చేసిన తప్పుని, మర్చాలి మన బతుకుని, కడగాలి ఇప్పుడు చెత్తని. చాలు ఇక గమ్మునుంది చాలు, ప్రశ్నించి నువ్వు సర్కారిని. हिंदू मुस्लिम सिख ईसाई हम सब भाई भाई. सो लास्ट में अपना हैदराबादी है ना भाई, थोड़ा मरफा बजाएंगे और ரொம்ப நன்றி. இளைஞர்கள் எல்லாருமே ஒன்று சேர்ந்து ஒரு பிரச்சனைக்காக பொருள் கொடுத்தா அதில் கண்டிப்பாக வெற்றி பெறலான்றதை இப்போ சந்தர்மண்டல் நடந்த ப்ரொடெஸ்ட் மூலமா காக்கோ ஜனதா கட்சி பார்ட்டியை சாதிச்சு காட்டியிருக்காங்க. இதே மாதிரி எல்லா பிரச்சனைக்கும் எல்லாரும் சேர்ந்து கண்டிப்பாக குரல் கொடுக்கணும். நீங்கள் குரல் கொடுத்தா தான் ஒரு நல்ல மாற்றம் கிடைக்கும். மாற்றம் வரணும்னா இளைஞர்கள் எல்லாரும் ஒன்று சேர்ந்து குரல் கொடுக்கணும். இதை நான் இந்த இடத்துல எல்லாருக்கும் சொல்லிக்க விருப்பப்படுறேன். இன்கிலாப் போராடுவோம், வெல்வோம். వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగ ధనులారా మరచిపోము మేము, మా త్యాగ మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరుదండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు. విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు. నెత్తోటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. చదువుకోకడు కానీ సాగనం పిన తండ్రి, చదువుకోకడు కానీ సాగనం పిన తండ్రి. చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, చదువుల్లో
అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమరులకు. మోడీ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి భయపడ్డది. అదేవిధంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం, లక్షలాది మంది విద్యార్థుల మీద లాఠీలు చులిపించి వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టింది. వాళ్ళు పోయి ఒక రకంగా వాళ్ళే నవ్వుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు అక్కడ మొన్న సెక్రటేరియట్ దగ్గర. ఆయన ధర్నా చేసుకుంటా, నేను తీర్మానం చేసి పంపుతా అసెంబ్లీ లోపల 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతకే అక్కడ ఎంపీలుగా కావడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను తీర్మానం చేసి పంపుతా అని. యువత మీద నీకంత కన్సర్న్ ఉన్నట్టుగా మాట్లాడతాను కదా. అనేక మంది విద్యార్థులు విద్యారంగ సమస్యల గురించి ఇక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా చెల్లించకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా, ఎన్నో కాలేజీల లోపల, కళాశాల లోపల అనేకమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని తీర్చకుండా, గవర్నమెంట్ కళాశాల లోపల అమ్మాయిలు టాయిలెట్స్ పోవడానికి కూడా సరిగ్గా లేనటువంటి సౌకర్యాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకోకుండా గత ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి ఏం తేడా లేకుండా బిహేవ్ చేసినావు రేవంత్ రెడ్డి. ఫ్రెండ్స్, పని చేసినాం, జమీన్ మీదకి తీసుకొచ్చేసినాం కాబట్టి లెట్స్ ఆల్సో సెలబ్రేట్. మనము ఏ ఫ్యామిలీస్, ఏ స్టూడెంట్స్ అయితే ఆత్మహత్య చేసుకున్నారో, ఇది ఆత్మహత్య కాదు హత్యనే. ఆ విద్యార్థులని స్మరించుకోవాలి. వాళ్ళందరి ఫొటోస్ అండ్ పోర్ట్రేట్స్ మనం ఇక్కడ తీసుకొచ్చినాం. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ దిస్ గవర్నమెంట్స్ డిఫీట్. ఏదైతే ప్రభుత్వం డిఫీట్ అయిందో ప్రజల ఉద్యమాల వల్ల, ఆ ప్రభుత్వము డిఫీట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మీ అందరికి నేషనల్ ఫ్లాగ్స్ ఇచ్చినాము. నౌ ఆర్ ఫ్రెండ్స్, సౌండ్ సిస్టమ్ ఫ్రెండ్స్ విల్ ప్లే మ్యూజిక్. మనం అందరం సెలబ్రేట్ అవుతూ ఆడ మీదున్న మోదీకి, ఈడున్న నాయకులకి వినిపించాలి that we collectively resist and celebrate this movement. గద్దె మీద కూర్చున్న సెక్రటేరియట్ ఉన్న అధికారులకి, పార్లమెంట్ ఉన్న అధికారులకి, పార్లమెంట్ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కే ఆ ప్రివిలేజ్ ఉంది టు ప్రొటెస్ట్, టు షో దేర్ డిసెంట్. కాబట్టి ఒకటే క్లియర్ మెసేజ్ నేను ఇప్పుడు ఒకటి చెప్తా, మీరందరూ రిపీట్ చేయండి. We the people of this country. 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 We the youth of this country. We the youth of this country. Who follow Constitution. Who follow Constitution. Who love the Indian 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 Constitution. Who respect the law of land. 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 Are abiding by the Constitution. Are abiding by the Constitution. And asking for implementation of Article 19(1)(b) 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 right for peaceful assembly. We youth of this country will fight against caste. We will walk on the path of Ambedkar, which is anti-caste, anti-caste, anti-hate politics, and will strive for a future. And will strive for a future where there is no injustice. Lastly, ఒకటే మాట, క్లియర్ ఒకటే మాట, ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అణిచివేత జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఈ దేశంలో ఉన్న యువత భగత్ సింగ్ పుస్తకాలను చదివిన వాళ్ళం, ఈ దేశంలో ఉన్న యువత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ముందుండి ప్రశ్నిస్తాం. మీరు ఏమన్నా చేసుకోండి, లాఠీలతో కొడతారా, బందూకులు నడిపిస్తారా, నడిపించుకోండి. అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నిస్తాం. మా కొట్లాట పార్టీలకి సీమితం కాదు. రేపు రేవంత్ రెడ్డి అన్యాయం చేసినా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అన్యాయం చేసినా, ఎవరు అన్యాయం చేసినా ప్రశ్నిస్తాం. మా ప్రాణాలని ఇవ్వడానికైనా సిద్ధం. ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, విద్యార్థుల ఐక్యత.
पेपर लीक बाय बाय मोदी जी बाय बाय मोदी जी बाय बाय ఆయన ఆలోచనల కారణంగా ఆయన ఎంతో మంది ఆలోచనలను ఒక పుస్తకంలో పొందుపరిచిన కారణంగా ఎంతో అధికార బలం అధికార దురుపయోగం జరిగినా కూడా 40 రోజుల తర్వాత విజయం సాధించి తెలంగాణలో మైక్ పట్టుకొని ఈ రోజు ఇంతమంది పీపుల్స్ ప్లాజా దగ్గరికి రావడం జరిగింది. అది ఎవరి కారణంగా? ఎక్కడున్నాడు? ఎక్కడ కనిపిస్తుండు మన అంబేద్కర్? ఆ అంబేద్కర్ గారి దగ్గరికి మనం ఇప్పుడు చాలా శాంతియుతంగా కేవలం ఫుట్పాత్ రోడ్డుకి ఒక వైపున నడుచుకుంటూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి. రోడ్డులో అస్సలు బ్లాక్ చేయకూడదు. ఒక వైపు రోడ్ వెళ్తూ ఉండాలి ట్రాఫిక్. సో ఒక 10 మంది వాలంటీర్స్ చేతులు పట్టుకోండి. ఒక సైడ్ లో ట్రాఫిక్ వెళ్తూ ఉండాలి. ఎవరిని ట్రాఫిక్ ని ఇబ్బంది పెట్టకూడదు. సార్ 2 నిమిషాలు అడిగారు. we will cooperate and we will wait. సార్ 2 minutes ఇక్కడ మేము వెయిట్ చేస్తాం. తక్కువ మంది ఉన్నాం. రోడ్కి ఒక సైడ్ ఇస్తాం. You can also join with us. సో నా అనుభవాలు కొన్ని షేర్ చేసుకుంటా. సార్ మనల్ని పంపించే ముందు ఢిల్లీలో ముందుగా 19వ తేదీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ అభిజిత్తో ఆశుతోష్తో వీళ్ళందరితో మాట్లాడి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి మీ ప్లాన్ ఏంటి అంటే, రేపు ఒక రోజు ప్రొటెస్ట్ చేద్దాము, దాని తర్వాత ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేశాం కదా. హలో ఆ మైక్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా నిర్మానుష్యంగా ఉంది. జనాలు లేరు, ఎవరు లేరు. ఆ రోజు అనుకోలేదు దేశవ్యాప్తంగా ఒక విప్లవానికి నాంది పలుకుతుంది జంతర్ మంతర్ అని ఎవరం అనుకోలేదు. ఆ రోజు అనుకోలేదు దేశ నలుమూల నుండి కుల మత జాతి విభేదాలు లేకుండా వాలంటీర్లు అందరూ కదిలి వచ్చి అక్కడ విప్లవాన్ని వాళ్ళ భుజాలపై మోసి ఈ మోదీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని అడిగేందుకు, వాళ్ళని ప్రశ్నించేందుకు, వాళ్ళని వాళ్ళ మోకాళ్ళపై తెచ్చేందుకు బలహీనులను చేస్తారు అని మనం ఎప్పుడు అనుకోలేదు. Save Constitution. Stop selling papers. Stop selling papers. Stop selling schools. Stop selling education. Johar Sheikh Sanam. Johar Sheikh Sanam. ఇప్పుడు మాతోటి యాక్చువల్లీ ఇది మొత్తం బిగిన్ కావడంలో విజయ్, నేను, ఆరుణ్య మేమందరం ఇన్వాల్వ్ అయి ఉండే. ఆన్సర్ మేమందరం సిజేపీకి మద్దతు ఇస్తూ ధర్నా చౌక్ లో ఒక ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసినాం. దాని తర్వాత వి వెంట్ యాజ్ అ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్. షేక్ సనా అనే ఒక అమ్మాయి మన హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుందని తెలిసిన దాని తర్వాత వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చి ఆ ఫ్యామిలీని విజిట్ చేసి వాళ్ళ స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ గా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది యువత వెళ్ళాం. దాంట్లో ప్రత్యూష, శ్రీజ, నేను మేమందరం పార్టీ ఉండే. ఆన్సర్ ఇంకా రాడికల్ అజయ్ మేము పార్టీ ఉండే. ఇప్పుడు సార్ ప్లీజ్ సార్, నేను ఇంకొక ఇద్దరు మాట్లాడాలి.
మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడలేదు సార్, పూర్తిగా మాట్లాడలేదు సార్. సార్ అయిపోతుంది. ఈ అష్యూర్ లేదు లేదు 2 minutes సార్. కనీసం మా వాయిస్ ఒక్కసారి చెప్పని అక్కడ పూర్తిగా మాట్లాడలేదు సార్. ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఏ పొలిటికల్ పార్టీకి ఇంత ఇవ్వలేదు. సరే మాట్లాడాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాము, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాము. ఇప్పుడు అది నేషన్ వైడ్గా అందరికీ తెలియడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ సనా షేక్ గురించి మొత్తం అందరికీ తెలిసింది, సనా షేక్కి జస్టిస్ జరిగింది అంటున్నారు. లైక్ ఐ డోంట్ బిలీవ్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ మీద మొత్తం కంప్లీట్గా నేను భరోసా ఇవ్వలేను. ఇప్పుడు వాళ్ళు ఎన్ని హామీలు అన్నీ చేయొచ్చు, కంప్లీట్గా వాళ్ళకి కంపెన్సేషన్ అయితే రావాలో అవన్నీ వచ్చే వరకు అయితే నేనైతే నమ్మను. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ యాజ్ ఎ విక్టరీ. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ విక్టరీ. అంత ఎక్కువ సెలబ్రేషన్ కూడా ఎక్కువ చేసుకోవద్దు మనం అంతా. ఎందుకంటే చాలా ఉంది మనకి, రోజుకి అరగంటకి ఒకటి 10 నిమిషాలకు ఒకటి మనకి సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఈ దేశంలో. మీకు తెలుసో తెలియదు, అరగంటకి 10 నిమిషాలకి సమస్యలు వస్తూనే ఉన్నాయి. మనమేమో ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంది పైన ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెడుతూనే ఉన్నారు, ఇంకా ఎఫ్ఐఆర్లు పెడుతూనే ఉన్నారు. వాటి గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇంకా మనమేమో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అండ్ నేను నెక్స్ట్ గురించి అంటే నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఏమైనా తీసుకోవాలా, ఫ్యూచర్లో మనం ఏమైనా స్టెప్స్ తీసుకోవాలంటే ఐ want the number 1 demand from my side will be BNSS 163. దీన్ని మనం అందరం కండెమ్ చేయాలి. ఆల్సో దీంట్లో మనం కావాలంటే రీఫార్మ్స్ అడగాలి ఒకవేళ వాళ్ళు దీన్ని తీయలేకపోతే. ఎందుకంటే తీయడం అనేది చాలా రాడికల్ మూమెంట్, ఎక్స్ట్రీమ్ మూమెంట్, అందుకని తీయరు. కాకుంటే మనకి రీఫార్మ్స్ అడగాలి. ఎందుకంటే ఈరోజు కూడా మనం చూసాం పోలీసుల దగ్గర నుంచి మనకి ఎంతైతే ప్రెషర్ వస్తుందో మనం ఆపేయాలి అని చెప్పేసి. ఈ BNSS 163 ఉండడం వల్ల ఏమవుతుందంటే మన డెమోక్రటిక్ కంట్రీలో మన ప్రాబ్లమ్స్ని మనం రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మనం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ BNSS 163 అనేది ప్రజల కోసం ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చట్టాలని ఆ గవర్నమెంట్ని మనం ఏదైతే క్వశ్చన్ చేయాలో, ఏదైతే క్వశ్చన్ చేయకూడదు, ఎవరైతే ప్రొటెస్టులు చేయగలుగుతారో, ఎవరైతే ప్రొటెస్టులు చేయకూడదు అనేది కూడా వాళ్ళే పోలీస్ చేస్తున్నారు. మనం ఇందాక విజయ్ గారు అన్నట్లు సీఎంలకి, మినిస్టర్లకి వీళ్ళందరికైతే మీరు పర్మిషన్లు ఇస్తారా, మాకు ఇయ్యరా అని చెప్పేసి. ఇదంతా కూడా ఈ చట్టాల వల్ల అవుతుంది. వాళ్ళేమో BNSS 163 అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు వేస్తారు స్టూడెంట్స్ పైన. అండ్ బయటకు వచ్చి మా గలం మేము ఎత్తకూడదా? మా గలం మేము ఎత్తుకుంటాం. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ రా భయ్. మీరేంటి మాకు పర్మిషన్ ఇచ్చేది మేము వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి? మా కంట్రీలో మేము వస్తాం, మేము మాట్లాడతాం, మా సమస్యలు మేము చెప్పుకునే ఉంటాం. అది పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, డిటెన్షన్ జరిగినా జరగకపోయినా, ఏం జరిగినా సరే. ఎందుకంటే మనకి 10 నిమిషాలకు ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ జై భీమ్. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ స్లోగన్ లైక్ मनुवाद की छाती पर, RSS की छाती पर, बीजेपी की छाती पर, मनुवाद की छाती पर, RSS की छाती पर, बीजेपी की छाती पर, जय 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 भीम, इंकलाब जिंदाबाद. ఆ రోజుల నుంచి ఈ దేశంలో జంతర్ మంతర్ దగ్గర ఈ 21 మంది ఆత్మ బలిదానాలు కాదు, ఈ ఆత్మ హత్యలకి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అలాగే మనం తెలుగు రాష్ట్రం నుంచి మన హైదరాబాద్ లో చదువుకుంటూ నీట్కి ప్రిపేర్ అవుతున్న సనాయ్ షైక్ కూడా ఈ ముత్యవాతో పడ్డారు. ఈ కారణం వల్ల అంటే నీట్ పేపర్ లీకేజ్ అనే అంశము చాలా డేంజరస్ అంశము. ఇవాళ బిల్ పాస్ చేసినా కూడా ఎలాంటి అంశాలు జస్ట్ దాట్ మధ్యలో ఓవైసీ గారు అడ్రస్ చేశారు కదా, చెప్పని అవి స్పీకర్స్ కొంచెం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మేము డిమాండ్ చేసాము 1 crore CR అంటే 1 crore రూపీ కంపెన్సేషన్ రావాలి. ఆల్సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. ఎందుకంటే ఈ దేశంలో చాలా అసమానతలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా పైగా ఒక మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఒక స్టూడెంట్ అని దూరం వెళ్ళి
చదువుకుంటూ ఇలాంటి స్థితికి పడిందంటే చాలా అవమానాలు ఉంటాయి వాళ్ళ కుటుంబ పర్యంగా కూడా. దాని తగ్గట్టుగా గవర్నమెంట్ అంటే ప్రొవిజన్స్ తో పాటు వెల్ఫేర్ ఇస్తే చాలా బాగుంటుందని మేము కోరుతున్నాం. ఈ హెచ్చరిక, మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకండి. మీకు ఇచ్చిన బాధ్యత ప్రజల బాగోగు కోసం, ప్రజల సేఫ్టీ కోసం. మీ పొలిటికల్ బాసెస్ ఏం చెప్తే అది చేయడానికి కాదు. ఒక హైదరాబాద్, వరంగల్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అక్కడ ఉన్న యువత కూడా ఎదురు చూస్తున్నారు.